సాక్ష్యమిచ్చేదా మన స్వామి యేసు దేవుడంచు సాక్ష్యమిచ్చేదా సాక్ష్యమిచ్చేదా మన స్వామి యేసు దేవుడంచు సాక్ష్యమిచ్చేదా సాక్ష్యమనగ గనిన వినిన సంగతులను తెలుపుటై సాక్ష్యమనగ కనిన వినిన సంగతులను తెలుపుటై సాక్ష్యమిచ్చు కొరకు నన్ను స్వామి రక్షించినంచు సాక్ష్యమిచ్చేదా మన స్వామి యేసు దేవుడంచు సాక్ష్యమిచ్చేదా దిక్కుదెసయులేని నన్ను దేవుడెంతో కనికరించి దిక్కుదెసయులేని నన్ను దేవుడెంతో కనికరించి మక్కువతో నాకు నెట్లు మనశ్శాంతినిచ్చినాడు సాక్ష్యమిచ్చేదా మన స్వామి యేసు దేవుడంచు సాక్ష్యమిచ్చేదా జనుల రక్షణ భారమున పైని గలదు పల్లెటూళ్ళ జనుల రక్షణ భారమున పైని గలదు పిల్లలకును పెద్దలకును ప్రేమతో నా స్వానుభవము సాక్ష్యమిచ్చేదా మన స్వామి యేసు దేవుడంచు సాక్ష్యమిచ్చేదా బోధ చేయలేను వాదములకు బోను నాకదేల బోధ చేయలేను వాదములకు బోను నాకదేల నాదుడేసు ప్రభును గూర్చి నాకు తెలిసినంత వరకు సాక్ష్యమిచ్చేదా మన స్వామి యేసు దేవుడనుచు సాక్ష్యమిచ్చేదా పాపులకును మిత్రుడంచు ప్రాణముసగి లేచెనంచు పాపులకును మిత్రుడంచు ప్రాణముసగి లేచెనంచు పాపముల క్షమించునంచు ప్రభుని విశ్వసించుడంచు సాక్ష్యమిచ్చేదా మన స్వామి యేసు దేవుడనుచు సాక్ష్యమిచ్చేదా నా అనుభవం సాక్ష్యమిచ్చేదా నాడు నేడు అనే కార్యక్రమం గురించి ఈ రోజున దేవుని దయతో 78వ ఎపిసోడ్లో 78వ మాట్లాడే మాటను నా 59 ఏళ్ల అనుభవంలో 333 మంది నాకు మాట సపోర్ట్ చేసిన వారు మాట్లాడే మాటను గురించి అలాగే మొదటి పార్ట్లో దేవుని వాక్యం తెలుసుకున్న 7గురు మాట్లాడే మాటల గురించి రెండవ పార్ట్లో దేవుని వాక్యం తెలియనప్పుడు 7 రకాల అనుభవ సాక్ష్యాల గురించి అలాగే మూడో పార్ట్లో దేవుని వాక్యం తెలుసుకున్న నేను 7 మాటలతో దేవునికి 1000 స్తుతి స్తోత్రం చెల్లించడం గురించి బైబిల్లోని 66 గ్రంథముల నుండి 1000 స్తోత్రములను చెల్లించుటకు గాను పాత నిబంధనలో ఉన్న 39 గ్రంథముల నుండి 333 స్తుతించే వాక్యములతో పత్రిక పాఠ్యంలో ఉన్న 23 గ్రంథముల నుండి 333 మహింపరిచే వాక్యములతో స్వార్థ పాఠ్యంలో ఉన్న 4 గ్రంథముల నుండి 333 గణపరిచే వాక్యములతో ప్రతి ఎపిసోడ్లో 3 స్తోత్రములు చొప్పున 333 ఎపిసోడ్లను చెప్పుటకు గాను ప్రతిరోజు సాయంత్రం 7 గంటల నుండి 7 గంటల 30 నిమిషాల వరకు మోక్ష మార్గం టీవీ ఛానల్లోను యూట్యూబ్ ఛానల్లోను ప్రసారం చేస్తున్న
నా అనుభవం సాక్ష్యం ఇచ్చేత నాడు నేడు అనే కార్యక్రమాలను చూడండి. అనేకులకు ఈ కార్యక్రమాలను షేర్ చేయవలసిందిగా మనం చేస్తున్నాను. ఇప్పుడు మొదటి పాటలో నేడు దేవుని వాక్యం తెలుసుకున్న 7 మాట్లాడే 7 మాటలలో మొదటి మాటను పాస్టర్లతో మాట్లాడే మాటను చూసినట్లయితే 3 రకాలైన పాస్టర్ల గురించి మీకు చెప్పాలనుకుంటున్నాను. మొదటి రకం పాస్టర్లు చూసినట్లయితే మరి ఆంధ్రప్రదేశ్లో ఉన్న 26 జిల్లాల్లోనూ, తెలంగాణలో ఉన్న 33 జిల్లాల్లోనూ మరి చర్చిలను కట్టించి హైదరాబాద్లోనే ఉండి చెప్పే వాక్యాన్ని మరి స్క్రీన్ల పైన, ఎల్సిడీలను, టీవీల్లోనూ ఆ సంఘాల్లో పెట్టి చూపించడం ద్వారా స్థానిక కాపర్లుగా, స్థానిక పాస్టర్లుగా 20 సంవత్సరాల నుంచి సేవ చేస్తున్న సంఘాల నుంచి క్రైస్తవ కుటుంబాలు ఆ చర్చిలను ఖాళీ చేసి ఆ చర్చిల నుంచి స్క్రీన్పై చూపించే వాక్యాలు వినటానికి, చూడటానికి మరి వెళ్ళిపోవడం ద్వారా అనేక మంది పాస్టర్లు మరి మనసు బాధ పెట్టుకుని ఎంతో దుఃఖంతో, వేదనతో మరి అనేక గ్రామాల్లో, అనేక మరి పల్లెటూర్లలో, అనేక చోట్ల పాస్టర్లను బాధపెట్టే పాస్టర్లుగా ఈరోజు మన పాస్టర్లను చూస్తున్నాం. మరి రెండో రకం పాస్టర్లు చూసినట్లయితే ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో అనేక చర్చిలకు మరి పాస్టర్గా ట్రైనింగ్ అయ్యి మరి ఇద్దరు పాస్టర్లు, 5 మంది పాస్టర్, 10 మంది పాస్టర్గా వెళ్తున్నారు. జీతాలు తీసుకుని అక్కడ పని చేయడానికి వెళ్తున్నారు. కానీ వెళ్ళిన చోట ఇతర పాస్టర్కి పడక గొడవలు, 5 పడక గొడవలు, 10 మంది పడక గొడవలు, ఆల్టర్ పైన గెంటుకోవడం, తోసుకోవటం, పెద్ద కేకలు వేసుకోవటం, ఇలా ఈ రీతిగా మరి సంఘస్థులతో, స్థిర సమాజంతో గొడవలు పెట్టుకుని మరి రెండవ రకమైన పాస్టర్లు గొడవ పడుతున్నారు. మరి మూడో రకం పాస్టర్లు చూసినట్లయితే మరి పల్లెటూర్లలో వీధికి పురుగుడుసులో ఉన్న ప్రతి ఇంటింటికి వెళ్తే కరపత్రాలు ఇచ్చి మరి దేవుని వాక్యం చెప్పడం, మరి అనేక చోట్ల సైకిల్ కూడా వెళ్ళని ప్రదేశాలకు నడుచుకుంటూ వెళ్ళి మరి పేద ప్రజలకు, గిరిజన ప్రజలకు, జైల్లో ఉన్నట్టు ఖైదీలకు వాక్యాలు చెప్పే అటువంటి పాస్టర్లకు నా ప్రత్యేకమైన కృతజ్ఞత తెలియజేస్తున్నాను. మరి పాస్టర్లను బాధపెట్టే పాస్టర్లు గొడవలు పడే పాస్టర్లకు దేవుని మొదటి మాట చూసినట్లయితే, తండ్రి వీరేమి చేస్తున్నారో వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించడి. లూకాసు వార్త 23:34. ఈ వచనం ద్వారా ఈ మాట ద్వారా మరి పాస్టర్లు గొడవ పెట్టే పాస్టర్లకు మంచి బుద్ధి రావాలని, మంచి మనసు కలగాలని మీ ప్రార్థన, నా ప్రార్థన. రెండవ మాట ట్రెజరర్ పిసిసి మాట్లాడే మాట, వారి సంఘాలలో మరి చూసినట్లయితే మంచి భక్తిపరులుగా, పెద్ద ప్రార్థనా పరులుగా, ధర్మాత్ములుగా, చాలా పుణ్యాత్ములుగా, చాలా మంచివారుగా, చాలా మంచి బుద్ధి గలవారిగా సంఘంలో అందరికీ కనిపిస్తారు. కానీ వారింట్లో తల్లిని, తండ్రిని, అత్తను, మావయ్యను, అన్నావదినలను, అక్కాబావలను, మరి బంధువులను, రక్తసముద్రులను వారి మాటలతో మనసు బాధ కలిగించే మాటలు మాట్లాడటం, గృహహింస పెట్టడం, వారి మాటలతో దుఃఖము కలిగించే బుద్ధులైన క్రైస్తవులకు దేవుని రెండవ మాట, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను. లూకాసు వార్త 23:43. ఎటువంటి ఈ మాట ద్వారా మంచి బుద్ధి గల క్రైస్తవులుగా మారతారని నా ప్రార్థన, మీ అందరి ప్రార్థన. మూడవ మాటను శ్రీల సమాజం మాట్లాడే మాటను చూసినట్లయితే వారి సంఘములో చాలా మంచి భక్తి, చాలా ప్రార్థనా పరురాలుగా, చాలా పుణ్యాత్ములుగా, చాలా ధర్మాత్ములుగా, చాలా మంచివారుగా, చాలా మంచి బుద్ధిమంతులుగా, ఎంతో ప్రార్థనా పరురాలుగా, ఎంతో వాక్యం చెప్పేవారుగా, మరి దైవ సేవకులను, పాస్టర్లను ఎంతో గౌరవించేవారిలాగా సంఘంలో అందరికీ కనిపిస్తారు. కానీ వారి ఇంట్లో మాట్లాడే మాట చూసినట్లయితే మరి వృద్ధులైన తల్లిని, తండ్రిని, అత్తను, మావయ్యను, అన్నావదులను, భర్తను, కొడుకుని వారి మాటలతో మనసు బాధ కలిగించేలాగా గృహహింస కొట్టడం, అలా వారి మాటలతో దుఃఖపరిచేలాగా బుద్ధులైన క్రైస్తవులకు మరి దేవుని మూడవ మాట చూసినట్లయితే, అమ్మా ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పిన యోహాను సువార్త 19:20. ఈ మాట ద్వారా బుద్ధిగల క్రైస్తవురాలుగా మారాలని నా ప్రార్థన, మీ అందరి ప్రార్థన. నాలుగో మాట పాటలు పాడే గాయకులు, సంగీతం టీం, కెమెరామెన్ టీం వారు మాట్లాడే మాట చూసినట్లయితే వారి సంఘములో మంచి పాటలు పాడేవారుగా, మంచి కెమెరామెన్లుగా, మంచి మ్యూజిక్ వాయించేవారుగా, మంచి భక్తిపరురాలుగా, పెద్ద ప్రార్థనా పరురాలుగా, మరి ఎంతో పుణ్యాత్ములుగా, ధర్మాత్ములుగా సంఘంలో అందరికీ కనిపిస్తారు. వారి ఇంట్లో మాట్లాడే మాట చూసినట్లయితే కొడుకు పిల్లల్ని, కూతురు పిల్లల్ని, ఆడపడుచు పిల్లల్ని, తోడుకోడ పిల్లల్ని, అక్క పిల్లల్ని, చెల్లి పిల్లల్ని వారి మాటలతో మనసు బాధ కలిగించేలా మాట్లాడటం, గృహహింస పెట్టడం, వారి మాటలతో దుఃఖము కలిగించే అటువంటి బుద్ధి లేని క్రైస్తవులకు దేవుని నాలుగవ మాట చూసినట్లయితే, ఏలీ ఏలీ లామా సబక్తా, నా దేవా నన్ను ఎందుకు చేయవిడిచింది. మత్తయి సువార్త 27:40. ఈ మాట ద్వారా మంచి బుద్ధి గల వారిగా, మంచి క్రైస్తవురాలుగా మారాలని నా ప్రార్థన, మీ అందరి ప్రార్థన. ఐదవ మాట యవనస్తులు
మాట్లాడే మాట చూసినట్లయితే వారి సంఘములో మంచి టీచర్స్గా, మంచి ప్రార్థనా పరులుగా, మంచి భక్తిపరులుగా, మంచి జ్ఞానవంతులుగా సంఘంలో అందరికీ కనిపిస్తారు. కానీ వారింట్లో మరి తల్లిదండ్రులు మరి కూతురు ఏజ్ పెరిగిపోతుందని, కూతురు ఏజ్ పెరిగిపోయి లావు పెరిగిపోతుందని, అలాగే కొడుకు తల వెంట్రుకలు ఊడిపోయి బట్టదలైపోయి ఏజ్ పెరిగి లావు పెరిగిపోతున్నారని ఎంతో ప్రార్థనతో, ఎంతో దుఃఖంతో, వేదంతో మరి చుట్టారకాలు తెస్తూ ఉంటుంటే వచ్చిన చుట్టారకాలని అమ్మాయిలు నచ్చట్లేదని ఆ చుట్టారకాలని ఎందుకు చెడగొడుతున్నారంటే మరి అమ్మాయిలు తల్లిదండ్రులకు తెలియకుండా తల్లిదండ్రులు మోసం చేసి వేరే అబ్బాయిలను ప్రేమించడం ద్వారా అమ్మాయిలు అలాగే అబ్బాయిలు కూడా తల్లిదండ్రుల మాట వినకుండా తల్లిదండ్రులను దుఃఖపరిచి బాధపరిచి మరి అనేక రకాలుగా మరి బాధ పెట్టి మరి అటువంటి అమ్మాయిలకు తల్లిదండ్రులను మోసం చేసి వేరే అబ్బాయిలను ప్రేమించి వచ్చిన చుట్టాలను పెళ్లి చేసుకోకుండా వేరే అబ్బాయిలను ప్రేమించే మోసం చేసే అమ్మాయిలకు మరి తల్లిదండ్రులు బాధపెట్టి దుఃఖపెట్టి అటువంటి అబ్బాయిలకు దేవుని 5వ మాట చూసినట్లయితే నేను తప్పుకొనిచున్నాను. యోహాను సువార్త 19వ అధ్యాయం 28వ వచనం. ఈ మాట ద్వారా అయినా బుద్ధిగల అమ్మాయిలుగా అబ్బాయిలుగా మారాలని నా ప్రార్థన, మీ అందరి ప్రార్థన. 6వ మాట సంఘంలో సంఘస్థులుగా వారి మాట్లాడే మాట చూసినట్లయితే చాలా భక్తిపరులుగా అందరికంటే ముందు వచ్చి కూర్చుంటారు, మరి పాటలు పాడతారు, ప్రార్థన చేస్తారు, దశంభాగాలు ఖచ్చితంగా ఇస్తారు, కృతజ్ఞతలు ఇస్తారు, చర్చిలో ఏది చెప్పినా కానీ అందరికంటే ముందుగా మరి స్పాన్సర్ చేస్తారు. అయినప్పటికీ వారింట్లో మరి మాత్రం భర్తను, కూతురిని, కొడుకుని, బంధువుల్ని, మనవల్ని, మనవరాల్ని, అన్నావదులను, తోడుకోవాలని, ఆడపడుచుల్ని వారి మాటలతో మనసు బాధ కలిగించటం, గృహహింస పట్టడం, వారి మాటలతో దుఃఖపరిచేలాగన బుద్ధి లేని క్రైస్తవులకు దేవుని 6వ మాట చూసినట్లయితే సమాప్తమైనది. యోహాను సువార్త 19వ అధ్యాయం 30వ వచనం. ఈ మాట ద్వారా అయినా మంచి బుద్ధిగల మరి క్రైస్తవురాలుగా మారాలని నా ప్రార్థన, మీ అందరి ప్రార్థన. 7వ మాటను క్రైస్తవులుగా పాస్టర్లతో, కుటుంబీకులతో మాట్లాడే మాట చూసినట్లయితే మరి 50 ఏళ్లకు పూర్వము వృద్ధులకు, వికలాంగులకు, విధవరండ్రులకు మేనల్లుడుగా ఉన్నటువంటి మరి మేనల్లుడు వారిని సరిగా భోజనం పెట్టకుండా, సరిగా చూడకుండా, పోషణ చేయకుండా అటువంటి రోజుల్లో ఆ రోజుల్లో మరి తీసుకెళ్ళి అనాథ ఆశ్రమంలో పెట్టడం జరిగేది. మరి ఈ రోజున వృద్ధులు, వికలాంగులు, విధవరండ్రులకు మంచి ఫంక్షన్లు వస్తున్నాయి. మరి ప్రభుత్వ పథకాలు రావడంలో డబ్బులు ఎక్కువ రావడం వల్ల మరి మేనల్లుడిగా ఉన్నటువంటి వాడు మరి ఏం చేస్తున్నాడంటే వాళ్ళ ఇంట్లో పెట్టుకొని మరి చూసే క్రైస్తవ కుటుంబాలు ఈ రోజుల్లో అనేక కుటుంబాలు మనం చూస్తున్నాం. మరి 2వ రకమైన భార్య భర్తలు చూసినట్లయితే భార్య మాట్లాడే మాటల వల్ల భర్త మనసు బాధ కలిగి ఒకే ఇంట్లో ఉంటూ భార్య భర్త 1 నెలైనా 2 నెలలైనా సంవత్సరం అయినా ఒకరు ఒకే ఇంట్లో ఉంటారు, కానీ ఒకరికొకరు మాట్లాడుకోకుండా భార్య భర్తలు అనేకమైన క్రైస్తవ కుటుంబాలు మన భార్య భర్తలను చూస్తున్నాం. అలాగే మరి 3వ రకం భార్య భర్తను చూసినట్లయితే మరి భర్త మాట్లాడే మాట భార్య మనసు బాధ కలిగినందుకు మరి భర్త అన్నం కూర వేరే వండుకోవటం, మరి భార్య అన్నం కూర వేరే వండుకోవటం, ఒకే ఇంట్లో ఉంటారు, వంటలు వేరే చేసుకుంటారు, ఒకరికొకరు మాట్లాడుకొని అటువంటి క్రైస్తవ కుటుంబాలు కూడా ఈ రోజున మనం అనేక కుటుంబాలను చూస్తున్నాం. 3వ రకమైన మరి భార్య భర్తలు చూసినట్లయితే మరి భర్తకు వేరే వంట మనిషి, భార్యకు వేరే వంట మనిషి రావటం, ఉదయాన్నే భర్తకు వంట చేసి వెళ్ళిపోవటం, భార్యకు వంట చేసి వెళ్ళిపోవటం, వేరే బాక్సులు కట్టుకుని ఒకే ఆఫీసులోకి వెళ్తారు, ఒకరికొకరు మాట్లాడుకోరు. ఎటువంటి క్రైస్తవ కుటుంబాలను కూడా మనం చూస్తున్నాం. ఒకే ఇంట్లో ఉండే తాత 2వ మనవడు కలిపేది మాట్లాడే మాట, మరి ఒకే ఇంట్లో ఉండే తాత 2వ మనవడిని విడదీసేది మాట్లాడే మాట, ఒకే ఇంట్లో ఉండే తాత చిన్న మనవడిని కలిపేది మాట్లాడే మాట, ఒకే ఇంట్లో ఉండే తాత చిన్న మనవడిని విడదీసేది మాట్లాడే మాట, ఒకే ఇంట్లో ఉండే తాత అమ్మమ్మను కలిపేది మాట్లాడే మాట, ఒకే ఇంట్లో ఉండే తాత అమ్మమ్మను విడదీసేది మాట్లాడే మాట. ఈ రకంగా ఎవరైతే భార్యాభర్తలు విడిపోయి ఉంటున్నారో, ఒకరికొకరు ఉంటున్నారో అటువంటి వారికి దేవుని 7వ మాట చూసినట్లయితే తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనిచున్నాను. లూకా సువార్త 23వ అధ్యాయం 40వ వచనం. ఈ మాట ద్వారా అయినా మరి క్రైస్తవ కుటుంబాలుగా భార్యాభర్తగా ఉంటున్న మీకు మంచి బుద్ధి కలగాలని, భార్యాభర్తలకు కలిసిమెలిసి ఉండాలని మరి నా అనుభవం సాక్ష్యం ఇస్తున్నాను. అయితే మీరు పొందవలసింది రక్షణ కాదు, మీరు పొందవలసింది మీ బుద్ధి మారాలి. అప్పుడే మీ నోటిని అదుపు చేయండి, మీ మాటను పొదుపు చేయండి. అప్పుడే మీ కుటుంబంలో మీరందరూ కూడా కలిసిమెలిసి ఉంటారని నా అనుభవం సాక్ష్యం ఇస్తున్నాను. ఇప్పుడు ఒక స్తుతిగీత విందాం. స్తుతిగీత విన్న తర్వాత 2వ పార్ట్లో 7 అనుభవ సాక్ష్యముల గురించి, 3వ పార్ట్లో 7 మాటలతో దేవునికి 1000 స్తుతి స్తోత్రముల గురించి మీ అందరికీ చెప్పబోతున్నాను. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది, మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. దేవునికి స్తోత్రము గానము
చేయుటయే మంచిది. మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. యెరూషలేము యెహోవాయే కట్టుచున్నవాడని, యెరూషలేము యెహోవాయే కట్టుచున్నవాడని, ఇశ్రాయేలీయులను పోగు చేయువాడని, ఇశ్రాయేలీయులను పోగు చేయువాడని. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. గుండె చెదరిన వారిని బాగు చేయువాడని, గుండె చెదరిన వారిని బాగు చేయువాడని, వారి గాయములన్నీయు కట్టుచున్నవాడని, వారి గాయములన్నీయు కట్టుచున్నవాడని. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. నక్షత్రముల సంఖ్యను ఆయనే నియమించెను, వాటి కన్నీయు పేరులు పెట్టుచున్నవాడని, వాటి కన్నీయు పేరులు పెట్టుచున్నవాడని. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. రెండవ పాటలో దేవుని వాక్యం తెలియనప్పుడు, నేను పుట్టిన ఊరిలో, నేను ఉంటున్న హైదరాబాద్లో 7 రకాల కష్టపరిలో 1వ అనుభవ సాక్షి చూసినట్లయితే, నా 59 ఏళ్ల అనుభవంలో నాకు మాట సపోర్ట్ చేసిన 333 మందిలో 78వ మాట మాట్లాడిన మరి నారాయణరాజు గారు, మరి కృష్ణరాజు గారు నాకు మార్బుల్ గ్రెనేట్ టైల్స్ పనులు ఇచ్చినందుకు, అలాగే మాట సపోర్ట్ చేసినందుకు వారికి నా ప్రత్యేకమైన కృతజ్ఞత తెలియజేస్తున్నాను. ప్రభునందు నిద్రించినటువంటి నారాయణరాజు గారికి పాదాభివందనాలు తెలియజేస్తున్నాను. అలాగే రెండవ అనుభవ సాక్షి చూసినట్లయితే, దేవుని వాక్యం తెలియనప్పుడు హైదరాబాద్లో పోలీసు ఉద్యోగానికి వచ్చిన నేను మరి తిరిగి వెళ్ళడానికి డబ్బులు లేవు, అన్నం తినడానికి డబ్బులు లేక మరి ఇసు కూడా పోలీస్ క్యాంటీన్లో 25 పైసలుకి 4 ఇడ్లీలు తిని 4 గ్లాసులు నీళ్ళు తాగి అలాగే ఆ రోజులో నేను ఉండే పరిస్థితి ఉండేది. మరి 4వ అనుభవ సాక్షి చూసినట్లయితే, హైదరాబాద్లో 7 ఏళ్ళుగా ఆర్థిక సమస్యల పరిస్థితి చూసినట్లయితే, మరి దేవుని వాక్యం తెలియనప్పుడు మరి రూమ్ కిరాయి కట్టడానికి, ఇంట్లో సరుకులు తేవడానికి, పిల్లల ఫీజు కట్టడానికి, పండుగలు వస్తే బట్టలు కొనడానికి డబ్బులు లేక 100 రూపాయలు తీసుకున్న వడ్డీ, 200 తీసుకున్న వడ్డీ, 500 తీసుకున్న వడ్డీ, మరి 1000 రూపాయలు తీసుకున్న వడ్డీ, ఇలాగా డబ్బులు తీసుకుని వడ్డీలు కట్టి అటువంటి పరిస్థితి ఆ రోజుల్లో నాకు ఉండటం జరిగింది. 5వ అనుభవ సాక్ష్యం చూసినట్లయితే, హైదరాబాద్లో 7 ఏళ్ళుగా చేతి వృత్తి గురించి అనుభవ సాక్ష్యం ఏమిటంటే, మరి హైదరాబాద్లో మరి ఇసు కూడా మరి లేబర్ అడ్డపై నిలబడినప్పుడు ఒక ఆయన వచ్చి మరి టైల్స్ పనికి 15 రూపాయల పనికి మరి కూలి పనికి తీసుకెళ్ళినప్పుడు, మరి నాకంటే సీనియర్ మేస్త్రులు నేను పని మంచిగా చేస్తున్నానని, నాకు ఎక్కువ కూలి వస్తుందని నేను తీసుకెళ్ళిన అన్నం బాక్సు, మరి అన్నం బాక్స్లో ఉన్న అన్నం అంతా తినేసి అన్నం బాక్స్లో మరి కంకరాళ్ళు, ఇసుక, సిమెంట్, మరి నీళ్లు
మరి ఆకులు, మరి మార్బుల్ ముక్కలు, టైల్స్ ముక్కలు, అలాగే కుక్క వేసిన లిటర్ను, మరి పేడ అటువంటి ఆ బాక్సులు పెట్టి మరి పెట్టేవారు. నేను అన్నం తిందామని మూత తీసేసరికి ఆ బాక్స్లో అటువంటి పెట్టడం జరిగింది. ఆ పూట భోజనం లేకుండా అలాగే మరి ఆ టైల్స్ పని మార్బుల్ పని, గ్రైండ్ పని నేర్చుకోవడం జరిగింది. 6వ అనుభవ సాక్ష్యం చూసినట్లయితే హైదరాబాద్లో 7 ఏళ్ళుగా 7 రకాల అనారోగ్యాల సమస్య చూసినట్లయితే 1వ రకం అనారోగ్యం చూసినట్లయితే 20 ఏళ్ళుగా జలుబుతో బాధపడుతున్నప్పుడు మరి ముక్కుగా ఆపరేషన్ చేసినప్పుడు మరి ఆపరేషన్ మంచిగా జరిగిందని 20 రోజుల తర్వాత చూసినట్లయితే ముక్కులో చాలా దారం రావడం చూసి మరి నాకు నేనుగా కత్తిరి పెట్టి అద్దంలో చూసుకుంటూ లాగినప్పుడు మరి 2 జనలు గాజుబట్ట ఆపరేషన్ చేసి డాక్టర్ ముక్కులో మర్చిపోవడం జరిగింది. ఇలా ఈ రీతిగా అనారోగ్యాలతో బాధపడడం జరిగింది. మరి 7వ అనుభవ సాక్ష్యం చూసినట్లయితే హైదరాబాద్లో 7 రకాల అనారోగ్యాలతో మరి దేవుని స్వస్థత, దేవుని దర్శనము మరి జరగడం ద్వారా దానికంటే ముందుగా 7 ఏళ్లలో నేను మరి చేసిన పని, నా అనుభవ సాక్ష్యం ఏమిటంటే మరి 7 ఏళ్లలో మరి ఒక క్రైస్తవ స్త్రీతో మరి బ్రాహ్మణ పెళ్ళి, మరి పంతులు మంత్రాలు చదివే పెళ్లితో క్రైస్తవ స్త్రీతో వివాహం చేసుకోవడం జరిగింది. ఆ అమ్మాయిని హైదరాబాద్ వచ్చిన తర్వాత ఆమె బొట్టు లేకుండా ఉండటం చూసి, నువ్వు బొట్టు లేదు, భర్త చనిపోయిన విధవరాలుగా ఉన్నావు, నువ్వు బొట్టు పెట్టుకొని ఆమె తెచ్చిన బైబిల్ కాల్చివేయటం, అలాగే ఆమె నేను కలిసి ఇద్దరము కలిసి మరి రూపాయి, 2 రూపాయలు, 5 రూపాయలు, 10 రూపాయలు, 20 రూపాయలు, 50 రూపాయలు దండలో అనేక దేవుళ్ళ ఫోటోలకు వేసి మేము భార్యాభర్తలుగా మరి పూజ చేసినప్పుడు అనారోగ్యంతో మంచంపై పడినప్పుడు దేవుని దర్శనం, దేవుని స్వస్థత, శిలువపై మాట్లాడిన 7 మాటలు దర్శనం చూసిన నేను మరి యేసుక్రీస్తు మాట్లాడిన 7 మాటల కంటే ముందుగా మరి యేసుక్రీస్తు శిలువపై మాట్లాడిన ఆయన పొందిన శ్రమ చూసినట్లయితే 150 కేజీల బరువు, 15 అడుగుల ఎత్తు, 8 అడుగుల వెడల్పు, 350 మంది సైనికులు, 5480 శరీరం పైన గాయాలు, 17 తలలు లోతైన గాయాలు, 17 గంటల పాటు నీరు లేకుండా ఉండటం, 150 వీపుపైన గాయాలు, 3 సార్లు కింద పడిపోవటం, 6.5 లీటర్ల రక్తం, పాపాల కొరకు మరి యేసుక్రీస్తు చిందించిన రక్తం మరి తెలుసుకున్న నేను మరి యేసుక్రీస్తు 7 మాటలు మాట్లాడిన 7 మాటలకు బదులుగా నేను కూడా 7 మాటలతో దేవునికి 1000 స్తుతి స్తోత్రం చెందామని మరి 3వ పార్ట్లో దేవుని వాక్యం, దేవుని దర్శనం, దేవుని స్వస్థత తెలుసుకున్న నేను 30 ఏళ్లుగా దేవునికి 7 మాటలతో 7 రకాలుగా దేవునికి 1000 స్తుతి స్తోత్రం చెంచడం గురించి సాక్ష్యం ఏమిటంటే, మొదటి మాటతో దేవునికి ప్రతి ఉదయం స్తుతించడం కొరకు పాత నిబంధనలో ఉన్న 39 గ్రంథముల నుండి 333 స్తుతించే వాక్యంలో 78వ స్తోత్రం, యెషయా గ్రంథము 44వ అధ్యాయం 3వ వచనం, ఎండిన భూమి మీద ప్రవాచనము కుమ్మరించి దేవా మీకే స్తుతి స్తోత్రం చెందమని దేవుని స్తుతించడం ద్వారా మన కుటుంబంలో సంతోషం కలుగుతుందని నా అనుభవ సాక్ష్యం ఇస్తున్నాను. 2వ మాటతో దేవునికి ప్రతి మధ్యాహ్నం మహింపరచడం కొరకు పత్రిక పాఠ్యంలో ఉన్న 23 గ్రంథముల నుండి 333 మహింపరిచే వాక్యంలో 78వ స్తోత్రం, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 16వ వచనం, జీవవాక్యమైన దేవా మీకే స్తుతి స్తోత్రం చెల్లించడం ద్వారా మన కుటుంబంలో సమాధానం కలుగుతుందని నా అనుభవం సాక్ష్యం ఇస్తున్నాను. 3వ మాటతో దేవునికి ప్రతి సాయంత్రం గణపరచడం కొరకు సువార్త పాఠ్యంలో ఉన్న 4 గ్రంథముల నుండి 333 గణపరిచే వాక్యంలో 78వ స్తోత్రము, యోహాను సువార్త 3వ అధ్యాయము 13వ వచనం, పరలోకంలో ఉన్న మనిషి కుమారుడైన దేవా మీకే స్తుతి స్తోత్రం చెల్లించమని దేవుని స్తుతించి మహింపరిచి గణపరచడం ద్వారా మన కుటుంబంలో సంతోషం, సమాధానము, సమృద్ధి, సంపూర్ణ ఆరోగ్యం కలుగుతుందని నా అనుభవం సాక్ష్యం ఇస్తున్నాను. 4వ మాటతో దేవునికి ప్రతి పరిశుద్ధ దినంన కృతజ్ఞత కానుక ఇచ్చుట కొరకు నా అనుభవ సాక్ష్యం ఏమిటంటే, వారమంతా కూలి పని చేసేవారు ప్రతి ఆదివారం 10% ఇవ్వండి, వారమంతా ఆయన ఖర్చులోంచి దేవునికి దర్శనం ఇవ్వండి, నెలంతా జీతాలు తీసుకున్న వారు దేవునికి దర్శనం ఇవ్వండి, నెలంతా ఆయన ఖర్చులోంచి దేవుని దర్శనం ఇవ్వండి. ఎక్కడైతే పురభ్రత భోజనం తీసుకుంటున్నారో, ఎక్కడైతే బాప్తిసం తీసుకుంటున్నారో ఆ సంఘానికి, ఆ సంఘ కాపరికి ఇచ్చినట్లయితే దేవుడు మీ కుటుంబంలో సంతోషం, సమాధానం, సమృద్ధి కలిగించి మీకు ఆర్థిక సమస్యల నుంచి విడుదల కలిగిస్తాడని నా అనుభవ సాక్ష్యం ఇస్తున్నాను. 5వ అనుభవ సాక్ష్యం, దేవునికి ప్రతిరోజు కృతజ్ఞతాస్తుతి చెల్లించడం కొరకు నా అనుభవ సాక్ష్యం ఏమిటంటే, క్రైస్తవులుగా దేవుడిచ్చిన గొప్ప భాగ్యం ఏంటంటే ప్రతిరోజు మనం స్లీపింగ్ చేసే ముందు మరి అన్ని మతాలలో, అన్ని కులాలలో ఉన్న ప్రతి ఒక్కరి వరకు మనమే వారి కుటుంబాల్లో దేవుడికి ఆశ కాపాడినందుకు మనమే కృతజ్ఞతాస్తుతి చెల్లించినట్లయితే దేవుడు మన కుటుంబంలో సంతోష కార్యములు జరిగిస్తాడని నా అనుభవ సాక్ష్యం ఇస్తున్నాను. ఈ రోజున పుట్టినరోజు, పెళ్లి రోజు, అలాగే నార్మల్ డెలివరీ ద్వారా ఆడబిడ్డకు, మగబిడ్డకు జన్మించినందుకు పదవి విరమణ చేసి రిటైర్మెంట్ తీసుకున్న వారి కొరకు, ఈ రోజున హాస్పిటల్లో డిశ్చార్జ్ అయిన వారి కొరకు, అలాగే ఈ రోజున ఫారెన్ వెళ్ళే వారికి, వచ్చేవారికి, మరి డ్రైవర్లకు, అలాగే ఈ రోజున చిన్నపిల్లల స్కూల్కి వెళ్ళేవారిని, వచ్చేవారిని, యవనస్తులు కాలేజీలకి వెళ్ళేవారిని, వచ్చేవారిని, భార్యాభర్తలు ఉద్యోగులకి వచ్చేవారిని, ఈ రోజున
వీసా వచ్చినందుకు, ఉద్యోగాలు వచ్చినందుకు, పిఆర్ వచ్చినందుకు, ఈ రోజున పాలతనం వెళ్ళేవారి కొరకు, ఇళ్లలో పని మనిషిగా వెళ్ళేవారి కొరకు, డైలీ కూలి పనికి వెళ్ళేవారి కొరకు, ఈ రోజున పేద క్రైస్తవులుగా ఉన్నవారి కొరకు, పేద పాస్టర్ల కొరకు, వృద్ధులకు, వికలాంగుల కొరకు, ఈ రోజున రాష్ట్రపతి, ప్రధానమంత్రి, గవర్నర్, ముఖ్యమంత్రులు, రాష్ట్ర మంత్రుల కొరకు, అలాగే ఈ రోజున డాక్టర్లు, నర్సులు, జడ్జిలు, లాయర్లు, పోలీసు అధికారులు, ఈ రోజున విమానాలు, ట్రైన్లు, బస్సులు, లారీలు, కార్లు, ఆటోలు, వీరందరి కుటుంబాలు క్షేమకరంగా మరి ఉన్నందుకు వీరందరి కొరకు మనమే దేవునికి కృతజ్ఞత చెల్లించినట్లయితే దేవుడు మన కుటుంబంలో సంతోషకార్యం జరిగిస్తాడని నా అనుభవ సాక్ష్యం ఇస్తున్నాను. 6వ అనుభవ సాక్ష్యం, దేవునికి ప్రతిరోజు సాక్ష్యంతో సున్ని గురించి సాక్ష్యం ఏమిటంటే 78వ ఎపిసోడ్లో 78వ మాటను గురించి, 78వ స్తుతుల గురించి, 78వ మహిమపరచుల గురించి, 78వ ఘనపరచుల గురించి, 78వ కృతజ్ఞత కానుక గురించి, 78వ కృతజ్ఞత స్తుతి చెల్లించడం గురించి, 78వ సాక్ష్యంతో స్తుతించడం గురించి, 78వ వివేకవజామున విజ్ఞాపన ప్రార్థన గురించి, 78వ కలిపే మాటల గురించి, విడదీసే మాటల గురించి, 78వ ఎపిసోడ్ చెప్పే భాగ్యానికే దేవునికి స్తుతి స్తోత్రం చెల్లించుచున్నాను. 7వ అనుభవ సాక్ష్యం, ప్రభు పాత సన్నిధిలో విజ్ఞాపన ప్రార్థన వివేకవజామున మీరు నేను కలిసి ఈరోజు చేసే విజ్ఞాపన ప్రార్థన ద్వారా ఇప్పుడే ఈ క్షణంలోనే మీ కుటుంబంలో శుభకార్యాలు దేవుడు జరిగిస్తాడని ఈ అంశాలను ప్రభు పాత సన్నిధిలో చదువుతున్నాను. ఎన్నో ఏళ్లుగా పూరి గుడిసెలో, అద్దెంటిలో పాలితనంగా పనిమనిచుకున్న వారి కొరకు, ఎన్నో ఏళ్ళుగా వాచ్మెన్లుగా, డైలీ కూలీగా చదువుకునే స్తోమతైన వారి కొరకు, ఎన్నేళ్ళుగా ఆడపిల్లలకి పెళ్లి కాక, మగ పిల్లలు పెళ్లి కాక, పిల్లల పుట్టగని వారి కొరకు, ఎన్నేళ్ళుగా విషయాలు రాక, ఉద్యోగాలు రాక, పిల్లలు రాక, జీతాలు రాని వారి కొరకు, ఎన్నేళ్ళుగా అప్పులు, ఈఎంఐలు, స్థలం అమ్ముడుపోక అనారోగ్యాలతో ఉన్నవారి కొరకు, ఎన్నో ఏళ్ళుగా భార్యాభర్తలు మాట్లాడుకోక కోర్టు చుట్టూ తిరిగే వారి కొరకు, ఎన్నో ఏళ్ళుగా దీర్ఘకాలిక అనారోగ్యాలు బాధపడినప్పటికీ మందులు వాడినా తగ్గలేని వారి కొరకు, ఎన్నో ఏళ్ళుగా అత్త మామయ్య కోడల్ని గృహహింస పెట్టే వారి కొరకు, ఎన్నేళ్లుగా కోడలు అత్తమాయమను గృహహింస దుఃఖపరిచే వారి కొరకు ఇప్పుడు మీరు నేను కలిసి ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడు, ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన ప్రశస్తమైన బంగారు పాదాలకు లెక్కలేని స్తుతి స్తోత్రాలు చేయించుకుంటున్నాను తండ్రి. ఇదన్నా ప్రభా 78వ ఎపిసోడ్ చెప్పే భాగ్యానికి స్తోత్రాలు చేయించుకుంటున్నాను తండ్రి. 78వ ఎపిసోడ్లో ఎవరైతే ప్రార్థనలో మరి ఏకీభవించి యూట్యూబ్ ద్వారా మరి టీవీ ద్వారా ఎవరైతే చూసి ప్రార్థన ఏకీపిస్తున్నారో ఇప్పుడే ఈ క్షణంలోనే ఆ గృహంలో మరి శుభకార్యాలు, సంతోష కార్యములు నన్ను ప్రభా అనేక అద్భుతాలు జరిగిస్తున్నందుకు స్తోత్రాలు చేయించుకుంటున్నాను తండ్రి. ఈ రోజున పుట్టినరోజు, పెళ్లి రోజు, అలాగే నన్ను ప్రభా ఇక నార్మల్ డెలివరీ ద్వారా ఆడబిడ్డకి మగబిడ్డకి కావాలకి జన్మించినందుకు స్తోత్రాలు చేయించుకుంటున్నాను తండ్రి. చిన్నపిల్లలు స్కూల్కి వెళ్ళి వచ్చేవారిని, యవనస్తులు అలాగే భార్య భర్తలు ఉద్యోగానికి వెళ్ళి వచ్చేవారిని, ఈరోజే మరి వివాహాలు కాని వారి కొరకు, మరి అమ్మాయిల కొరకు, అబ్బాయిల కొరకు ఇప్పుడే నేను ప్రభా వివాహాలు మీరు సమకూరుస్తున్న విధానం బట్టి, సంతోషాలు జరిగిస్తున్న విధానం బట్టి స్తోత్రాలు చేయించుకుంటున్నాను తండ్రి. మీ ధైర్యం కాపుతలో మీ బిడ్డలుగా ఎవరు ఏదైతే అడుగుతున్నారో అడిగినవన్నీ కూడా ప్రభు ఇప్పుడు ఈ రీక్షణని ప్రభా ఈ గృహాల్లో దయచేస్తున్నందుకు, మీరు దయచేసిన సాక్ష్యాన్ని ప్రభా వారి సంఘాల్లో చెప్పే భాగ్యాన్ని వాళ్ళ కుటుంబాలకు దయచేస్తున్నందుకు స్తోత్రాలు చేయించుకుంటూ మా ప్రభును మీ ప్రియకమును యేసుక్రీస్తునామములో ప్రార్థించి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. దేవునికి స్తుతి స్తోత్రం చేయించుకుంటున్నాను. ఈ రోజున 78వ ఎపిసోడ్ చెప్పే భాగ్యానికి దేవునికి స్తోత్రాలు చేయించుకుంటూ 78వ ఎపిసోడ్ చూసిన మీ అందరికీ మరొకసారి నా ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. ఆమెన్, ఆమెన్, ఆమెన్.